కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకోవద్దు అని ఇక్కడ రాయబడి ఉంది. చాలా మంది దేవుని యొక్క కృపని వ్యర్థం చేసుకుంటారు. దేవుడు కొంతమందికి మంచి మంచి కృపను ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ గా సౌలుకి ఒక కృపను ఇచ్చాడు, రాజుగా చేశాడు. కానీ తన యొక్క అవిధేయత వల్ల, తను చేసిన పొరపాటును బట్టి, తను చేసిన తప్పిదాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే తన కృపను పోగొట్టుకుంటాడు. దేవుడు ఇచ్చిన కృపను పోగొట్టుకుంటాడు. తర్వాత భ్రష్టుడైపోయాడు. రాజ్యం పోయింది, ఏలుబడి పోయింది, కిరీటం పోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరికి దిక్కులేని సావు అయిపోయింది. కృప పోతే మనకు కలిగే నష్టాలు ఇలాగే ఉంటాయి. అందుకే కృపను నువ్వు వ్యర్థపరుచుకోవద్దు అని రాయబడింది. ఆ కృప పొందినటువంటి దావీదు యొక్క జీవితాన్ని కనుక మనం కానీ చూస్తే, స్టార్ ఆఫ్ డేవిడ్, ఎంత పేరండి, ఎంత పేరు. తను పోయిన చోటల్లా జయం కలిగింది. తను ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదకరంగా ఉన్నాడని దేవుని వాక్యమే చెప్తా ఉంది. కనుక దావీదు సంపాదించుకున్నటువంటి ఆ కృప ఆయనకి శాశ్వతమైనటువంటి కృపగా మారిపోయింది. కనుక దేవుడు నీకు అనుగ్రహించిన కృపను మాత్రం వ్యర్థం చేసుకోబాక. పాడే కృపిస్తే పాడు, పరిచర్య చేసే కృపిస్తే పరిచర్య చేసుకో. అర్థమైందండి? ఏ కృపిస్తే ఆ కృపను మాత్రం వ్యర్థం చేసుకోవద్దని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నా. మా సేవకులు చాలా మంది ఉంటారు, మంచి మంచి కృపలు ఉంటాయి, చక్కగా వాక్యాలు చెప్పే వాళ్ళు ఉంటారు, మంచిగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని పొరపాట్లను బట్టి వాళ్ళు వాళ్ళ కృపను పాడు చేసుకుంటారు. ఆ కృప దూరం అయిపోయిందంటే మనకు కలిగే నష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఎగ్జాంపుల్గా నువ్వు సౌల్నే చూసుకో. ఆ కృప పొందుకున్నటువంటి దావీదు యొక్క జీవితాన్ని కానీ నువ్వు పరిశీలన కానీ చేస్తే, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు అని రాయబడి ఉంది. కనుక దేవుడు కృప ఇచ్చినప్పుడు ఆ కృపను బట్టి నువ్వు ముందుకి కొనసాగాలి. ఆ కృపను బట్టి నువ్వు వాడబడాలి. ఆ కృపను బట్టి నువ్వు జీవించాలి. ఆ కృపను బట్టి నువ్వు ముందుకి ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగాలని ప్రభు ప్రేమ మనం చేయుచున్నాను. కనుక నీకు ఏ కృప ఇచ్చాడో అది నువ్వు తెలుసుకో. నీకు ఇవ్వబడిన కృపను మాత్రం దయచేసి నువ్వు వ్యర్థం చేసుకోబాక. దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని ఒక సేవకునిగా నేను మీకు మనవి చేయుచున్నాను. కనుక ఆయన కృపను పొందండి. కృప కొరకు వేకుని లేండి, ప్రార్థన చేసుకోండి, ఆ కృప పొందుకోండి. అదేవిధంగా పరలోక రాజ్యాన్ని చేరేంత వరకు ఈ కృపాకాలములు, ఈ కృప పొంది నువ్వు ముందు కొనసాగాలని ప్రభు ప్రేమ మనం చేయుచున్నాను. ఆ కృప మీ అందరికీ తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్.